హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హీరో వాళ్ళు రీసెంట్గానే 4 వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. అందులో ది బెస్ట్ వెహికల్ అనేది హీరో ఎక్స్పల్స్ 210. ఆల్రెడీ షోరూంలో ఎక్స్పల్స్ 200 4V అయితే ఉంది. ఆ వెహికల్ కొనుక్కోవాలా లేకపోతే కొంచెం వెయిట్ చేసి 210 కొనుక్కోవాలా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బడ్జెట్లో అడ్వెంచర్ వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది. ఫ్రెండ్స్, చాలామందికి కొత్త ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం అనమాట. అలాగే అడ్వెంచర్ వెహికల్స్ కూడా చాలామంది ఇష్టపడి కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళ ఏరియాలో ఎలాంటి రోడ్స్ ఉన్నా సరే, ఎలాంటి ఏరియాకైనా సరే ఆ వెహికల్ ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అలా చూసుకున్నట్లయితే బడ్జెట్లో ఏ వెహికల్స్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే హీరోలోనే మనకి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎక్స్పల్స్ 200 4V ఆ వెహికల్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది కాబట్టి మనకి ప్రో వేరియంట్ అయితే లాంచ్ చేశారు. కానీ ఈసారి ఆ వెహికల్కి ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ అయితే యాడ్ చేసి 210 అని చెప్పేసి లాంచ్ చేశారు. పాత వెహికల్ కొనుక్కోవాలా కొత్త వెహికల్ కొనుక్కోవాలా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండిద్ది. ఆ కన్ఫ్యూజన్ అయితే ఈ వీడియోలో మీకు పోగొడతాను. లాస్ట్లో కంక్లూజన్ కూడా ఇస్తా. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. పాత వెహికల్లో చూసుకున్నట్టయితే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 199.6 cc BS 6.2 SOH ఇంజిన్ తో లభిస్తూ ఉంది. 18.9 PS పవర్ 17.3 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. అదే కొత్త వెహికల్లో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 210 cc BS 6.2 DOH ఇంజిన్ తో లభిస్తూ ఉంది. 24.6 PS పవర్ 20.7 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. పవర్ అండ్ టార్క్ పరంగా చూసుకున్నట్లయితే మనకి కొత్త ఇంజిన్లో కొంచెం ఎక్కువ అయితే ఉంది. ఆల్రెడీ నేను పాత వెహికల్ అయితే రైడ్ చేసా, మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం వెహికల్ అయితే బాగానే ఉంది, కానీ పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంది. కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది నాకు, కానీ ఈ వెహికల్తో ఫుల్ఫిల్ చేశారని చెప్పుకోవచ్చు. నాకైతే మాత్రం పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొత్త వెహికల్ అయితే చాలా వరకు బాగా నచ్చింది. ఇంకా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. పాత వెహికల్లో చూసుకున్నట్లయితే మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు కదా. కొత్త వెహికల్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. హైవే మీద మీరు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు ఇంకా స్మూత్గా అయితే రైడ్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక డిఫరెన్సెస్ మీరు ఏం నోటీస్ చేయొచ్చు అంటే బ్రేక్స్ దగ్గర డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్లో మీకు 276 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ 220 mm పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చారు కదా. సింగిల్ ఛానల్ ఏబిఎస్తో మాత్రమే లభించేది పాత వెహికల్. ఈసారి కొత్త వెహికల్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే యాడ్ చేశారు. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్. అందులోనే ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ మీరు ఏబిఎస్ అయితే ఆఫ్ చేసుకొని స్కిడ్ కూడా వేయచ్చు అనమాట. అంటే స్విచబుల్ ఏబిఎస్ కూడా ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారు. పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి డిస్క్ సైజ్ కూడా పెంచి ఉండొచ్చు. ఎగ్జాక్ట్ గా మనకి ఎంత సైజ్ తో లభిస్తా ఉంది అనేది యాజ్ ఆఫ్ నౌ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, కానీ నాకు తెలిసినంత వరకు సేమ్ డిస్క్ బ్రేక్ తో రావచ్చు, లేకపోతే ఇంకా కొద్దిగా సైజ్ అయితే పెంచొచ్చు. 300 mm డిస్క్ బ్రేక్ ఇస్తే ఇంకా బాగుంటుంది. బ్యాక్ సైడ్ 230 కానీ 240 డిస్క్తో వస్తే మాత్రం బ్రేక్స్ అయితే మాత్రం అదిరిపోతాయి ఈసారి. సస్పెన్షన్లో కూడా కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్లో 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు కదా, అది 190 mm ట్రావెల్తో లభిస్తూ ఉంది. కానీ కొత్త వెహికల్లో చూసుకున్నట్లయితే 210 mm ట్రావెల్తో లభిస్తూ ఉంది. అంటే సస్పెన్షన్ ట్రావెల్ అయితే కొంచెం పెంచారు. బ్యాక్ సైడ్ 10 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. 170 mm ట్రావెల్తో ఉండేది, దాన్ని 35 mm అనేది ఎక్స్ట్రా పెంచారనమాట. 205 mm ట్రావెల్తో మనకి ఈసారి లభిస్తూ ఉంది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి సస్పెన్షన్ ట్రావెల్ అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఈసారి సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే మీకు స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఎల్ఐ వీల్స్ ఇస్తే మనకి ఆఫ్ రోడ్లో అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు, అందుకే హీరో వాళ్ళు స్పోక్ వీల్స్ తీసుకొచ్చారు. ఫ్రంట్ మీకు 90/90 సెక్షన్ టైర్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు కొత్త దాంట్లో కొంచెం టైర్ సైజ్ అయితే పెంచొచ్చు. ఎగ్జాక్ట్గా మనకి ఎంత సైజ్తో లభిస్తూ ఉంది ఏంటనేది ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. వన్స్ ఆ వెహికల్ వచ్చిన తర్వాత నేను మీకు డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అలాగే నేను రైడ్ చేస్తాను. ఆ వీడియోలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాము. ఈ వీడియోలో ఏంటంటే డిఫరెన్సెస్ అనమాట, మీకు ఎగ్జాక్ట్గా డిఫరెన్సెస్ ఏమున్నాయి, పాత వెహికల్ తీసుకోవాలా కొత్త వెహికల్ తీసుకోవాలనే దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. డైమెన్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే పాత వెహికల్లో 220 mm గ్రౌండ్ క్లియరెన్స్తో లభిస్తూ ఉంది. సో ఈసారి సస్పెన్షన్ ట్రావెల్ పెంచారు కాబట్టి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా నాకు తెలిసినంత వరకు కొద్దిగా పెరగచ్చు. 235 mm ఉండొచ్చు అని అనుకుంటున్నాను. 235 కానీ 240 కానీ ఉండొచ్చు, లేకపోతే సేమ్ అదే గ్రౌండ్ క్లియరెన్స్తో తీసుకురావచ్చు. వన్స్ వెహికల్ రాగానే మీకు అప్డేట్ ఇస్తా. సీట్ హైట్ విషయానికి వస్తే మీకు పాత దాంట్లో 825 mm లభిస్తూ ఉంది. సస్పెన్షన్ ట్రావెల్ పెంచారు కాబట్టి ఖచ్చితంగా సీట్ హైట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది పాత వెహికల్లో పట్టేది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. ఈసారి పవర్ అండ్ టార్క్ అయితే పెంచారు. DOS ఇంజిన్ కాబట్టి కొంచెం మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. అలా చూసుకున్నట్లయితే నాకు తెలిసి 15 లీటర్స్ ఇవ్వచ్చు, లేకపోతే వెయిట్ తగ్గించడానికి సేమ్ అదే ట్యాంక్ అయితే తీసుకురావచ్చు 13 లీటర్స్. వెయిట్ విషయానికి వస్తే పాత ఎక్స్పల్స్ 200 4V 159 kgs అయితే ఉంది, కానీ కొత్త వెహికల్ వచ్చేప్పటికి 170 kgsతో లభిస్తూ ఉంది. ఆల్మోస్ట్ మీకు 11 kgs అయితే పెరిగింది. లైట్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు.
పాత ఎక్స్పల్స్ 200 4వీలో రౌండ్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఇచ్చారు, డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. మీకు బెటర్ విజిబిలిటీ అయితే చాలా వరకు అప్డేట్ చేశారు పాత వెహికల్లోనే. మీకు 2వీతో కంపేర్ చేస్తే 4వీలో మంచి లైట్స్ విజిబిలిటీ అయితే ఉండిద్ది, కానీ ఈసారి దాన్ని ఇంకా అప్డేట్ చేస్తూ 210లో మంచి లైట్ విజిబిలిటీ ఉండేలాగా అయితే డిజైన్ చేశారు. ఎల్ఈడి హెడ్లైట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు టెయిల్ లైట్ కూడా ఎల్ఈడియే ఇచ్చారు రెండు వెహికల్స్లో కూడా. పాత వెహికల్లో సిగ్నల్ లైట్స్ అనేది మనకి బల్బ్తో లభిస్తూ ఉన్నాయి కదా, ఈసారి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఎల్ఈడి సిగ్నల్ లైట్స్తో తీసుకొచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పాత వెహికల్లో చూసుకున్నట్టయితే ఫుల్లీ డిజిటల్ ఎల్సిడి కన్సోల్తో లభిస్తూ ఉంది కదా, కానీ ఈసారి ఆ కన్సోల్ని అప్డేట్ చేశారు. 4.2 ఇంచెస్ టీఎఫ్టీ కలర్ కన్సోల్తో లభిస్తూ ఉంది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, అలాగే బ్లూటూత్ విత్ నావిగేషన్ కూడా మీకు ఆ కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది. పాత వెహికల్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఈ కన్సోల్లో మనకు ఉన్నాయి. ఈసారి మనము కలర్లో అయితే వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అనేది ఒక డౌట్ అయితే ఉండిద్ది. పాత వెహికల్ అయితే 120 km/h అయితే ఈజీగా వెళ్ళగలదు, కానీ ఈసారి పవర్ అండ్ టార్క్ అయితే పెంచారు కాబట్టి 130 km పైనే వెళ్ళిద్ది హీరో ఎక్స్పల్స్ 210 అనేది. మైలేజ్ విషయానికి వస్తే పాత వెహికల్ అనేది 40 km అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఈసారి పవర్ అండ్ టార్క్ అయితే పెంచేశారు కదా హీరో వాళ్ళు. డివైఎస్ ఇంజిన్ కాబట్టి మనకి మ్యాక్సిమం మైలేజ్ అయితే రాదు. 30-35 ఒకవేళ మంచి మైలేజ్ వస్తే 35 అనుకోవచ్చు. మీరు 30 అయితే ఎక్స్పెక్ట్ చేయండి. మీకు 30 కన్నా ఎక్కువ రాకపోవచ్చు. అది అడ్వెంచర్ వెహికల్, కొంచెం వెయిట్ కూడా పెరిగింది, డివైఎస్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా పెంచేసేసారు కాబట్టి ఓవరాల్గా ఒక 30 km మైలేజ్ అయితే వస్తుంది. మీరు ఎకానమీలో కొంచెం జాగ్రత్తగా రోడ్డు మీదే నడిపితే ఒక 5 km పెరగచ్చు. ఎలా చూసుకున్నా సరే 30 kmకి మీరు స్టిక్ అయిపోండి మైలేజ్ అయితే. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే పాత వెహికల్ వచ్చేటప్పటికి 1,80,000 రూపాయలు ప్రజెంట్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఒక 2-3 వేలు అటు ఇటుగా ఉండొచ్చు డిఫరెంట్ డీలర్స్ని బట్టి. కానీ కొత్త వెహికల్ అయితే 2 లక్షల రూపాయల లోపే ఉండిద్దని అనుకుంటున్నాను. 2 lakhs లోపే మనకి ఎక్స్పల్స్ 210 అయితే ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ప్రైస్ అయితే కొంచెం పెంచినా సరే హీరో వాళ్ళు 2,10,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ కంక్లూజన్ విషయానికి వస్తే పాత వెహికల్ కొనాలా కొత్త వెహికల్ కొనాలా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 1,80,000 రూపీస్లో మీకు ఎక్స్పల్స్ 200 4V అయితే వస్తుంది కాబట్టి ఆ వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు. బడ్జెట్లో కావాలి అని అనుకుంటే పాత వెహికల్లో కిక్ రాడ్ కూడా వస్తూ ఉంది. ఎప్పుడైనా మీ వెహికల్ ఆగిపోయింది అనుకో కిక్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. లేటెస్ట్ వెహికల్లో మీకు కిక్ రాడ్ కూడా రావట్లేదు. లిక్విడ్ కూల్ డివైఎస్ ఇంజిన్ కాబట్టి కిక్ రాడ్ అయితే రిమూవ్ చేశారనమాట. ఎవరికైతే మంచి మైలేజ్ కావాలనుకుంటారో, బడ్జెట్లో ఉండాలి, అలాగే లైట్ వెయిట్ ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం హీరో ఎక్స్పల్స్ 200 4V అయితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ప్రజెంట్ అన్ని హీరో షోరూమ్స్లో కూడా ఆ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. వన్స్ మనకి హీరో ఎక్స్పల్స్ 210 అనేది లాంచ్ అయిన తర్వాత అన్ని షోరూమ్స్కి అవైలబిలిటీలోకి వస్తుంది కదా, అప్పుడు పాత వెహికల్ అయితే ఖచ్చితంగా డిస్కంటిన్యూ చేస్తారు. మీరు పాత వెహికల్ కొనుక్కుందాం అన్నా సరే ఆ వెహికల్ అయితే అప్పుడు అవైలబిలిటీలో ఉండదు. మీరు కొత్త వెహికల్ కొనుక్కున్నారనుకోండి, అందులో మనకి సీట్ హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది, పవర్ అండ్ టార్క్ కూడా ఎక్కువ ఉండిద్ది, మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. సో ఇది ఒక రకంగా కాన్ అని చెప్పుకోవచ్చు పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే. కానీ చాలా వరకు హ్యూజ్ అప్డేట్స్ అనేది పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే కొత్త వెహికల్లో ఉన్నాయి అన్నమాట. నేనైతే మాత్రం మీకు కొత్త వెహికలే రికమెండ్ చేస్తాను, కొత్త వెహికల్ కొనుక్కోమని చెప్తాను. పాత వెహికల్ అయితే వద్దు, అవుట్డేటెడ్ అయిపోయింది. మనకి మంచి ఫీచర్స్ అయితే కొత్త వెహికల్ ఇచ్చారు కాబట్టి పాత వెహికల్ అయితే ఎవరు కొనుక్కోరు. కానీ నాకు కిక్ రాడ్ ఉండాలి, పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, మైలేజ్ వస్తుంది కదా అని అనుకుంటే మాత్రం మీరు పాత వెహికల్ కూడా కొనుక్కోవచ్చు. పాత వెహికల్ అయితే వేస్ట్ అని నేను ఎక్కడా చెప్పట్లేదు, ఆ వెహికల్ కూడా బెస్ట్ అనమాట. ఇప్పటికీ నా ఫేవరెట్ వెహికల్ అనుకోవచ్చు హీరో ఎక్స్పల్స్ 200 4V అనేది. కానీ ఇంకా మంచి ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి నాకు కొత్త వెహికల్ అయితే బాగా నచ్చింది. సో మీ ఇష్టం బ్రో, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు కొత్త వెహికల్ కొనుక్కుంటారా లేకపోతే పాత వెహికల్ కొనుక్కుంటారా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్స్ అయితే చదువుతాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. పాత వెహికల్ కొనుక్కోవాలా కొత్త వెహికల్ కొనుక్కోవాలా మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎక్స్పల్స్ 210 అనేది 2025లో లాంచ్ అయ్యి అన్ని షోరూమ్స్కి వస్తుంది కాబట్టి అప్పుడు నేను ఆ వెహికల్ రైడ్ చేస్తాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అలాగే స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి అనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. అది మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.